నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కుండల్గౌ. తెలుగు సినిమాల్లో బహుజనుల స్థితిగతులు ఒక చేదు చిత్రణ. అది ఫిష్ వెంకట్కు అంకితం. ఓ కళాకారుడి వేదనకు స్పందనగా ప్రముఖ బీసీ ఇంటలెక్చువల్ చైర్మన్ ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారు అందించినటువంటి ఒక సందేశాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిన్న ఈరోజు కొన్ని పత్రికల్లో సినిమా నటుడు ఫిష్ వెంకట్ మృతిపై తెలుగు సినీ పరిశ్రమ సరిగ్గా స్పందించలేదని వారి పిల్లలు రోధిస్తూ చెప్పినటువంటి వార్తలు పేపర్లో చూడడం జరిగింది. నిజమే, తెలుగు సినిమా రంగం అంటే అగ్రవర్ణాల ఆధిపత్య కులాల చేతిలో బందీ అయిన పరిశ్రమ. కమ్మలు, రెడ్డిలు, రాజులు, కాపులు ఈ మధ్యకాలంలో వెలమల గుత్తాధిపత్యంలో ఉన్న పరిశ్రమ. ఒక బీసీ బహుజన కళాకారుడు చనిపోతే వారు ఎందుకు స్పందిస్తారు? అడుగడుగున కుల వివక్షత విశృంఖలంగా ఉన్న రంగమే సినిమా రంగం. మరి సినిమా రంగం వినోదాన్ని పంచే మాధ్యమం మాత్రమే కాదు, ఇది సామాజిక చైతన్యం, మార్పుకు తోడ్పడే శక్తివంతమైన వేదిక. అనేక మంది బహుజనులు తమ జీవన విధానంలోనే కళాత్మకతను మూర్తిమత్వం చేసుకుంటూ వస్తున్నారు. పాటలు, నాటకాలు, జానపద కళలు, రంగస్థల నాటికలు, వీటన్నింటికీ బహుజనులు మూల స్తంభం. అయితే అదే కళా పటిమలకు ఆలంబనగా నిలిచే సినిమా పరిశ్రమలో మాత్రం బహుజనులకు ప్రధాన పాత్రలు దక్కడం లేదు. కళా సామర్థ్యం ఉంది, కానీ అవకాశాల తలుపు మూసేశారు. తెలుగు సినిమాల్లో బహుజనులు విలన్ పాత్రల్లో డ్రైవర్లుగా, గూండాలుగా, హాస్య పాత్రలుగా మాత్రమే కనిపిస్తారు. నాయకత్వం, తెలివితేటలు, ధైర్యం కలిగిన పాత్రలు మాత్రం ఎప్పటికీ అగ్రవర్ణాల వారికే కేటాయిస్తారు. ఏ మాత్రం కళా సాంప్రదాయాలు లేనటువంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి ఈ ఆధిపత్య కుల కుటుంబాలు సినిమా రంగంలో హీరోలుగా పాత్ర పోషిస్తూ కళామ తల్లికి కళంకం తెస్తున్నారు. ఇది ఒక హీరో పాత్రలోనూ కాదు, దర్శకత్వంలోనూ కాదు, కథలను రాసి సినిమాలు నిర్మించే వ్యక్తుల మనస్తత్వంలోనే కుల మూలాలు గూడుగట్టుకొని ఉన్నాయనడానికి నిదర్శనం. సినిమాలో అవకాశాల ప్రతిభ ఆధారంగా రావాలి, కానీ వాస్తవం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కన్నా ముందుగా పరిగణలోకి తీసుకునేది కులం, కుటుంబ వారసత్వం, సంపద. స్టార్ హీరోల స్థానం కొంతమంది వర్గాలకు మాత్రమే పరిమితం. కులం ఒక పాస్పోర్ట్ లా మారిపోయింది. ఉదాహరణకు సుమన్ హీరో బీసీ హీరోపై అగ్రకుల కుట్ర తెలుగు సినిమా పరిశ్రమలో శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన ఏకైక బీసీ హీరో సుమన్. అయితే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసిన ఘోరమైన కుట్ర జరిగింది. ఆయన కెరియర్ను నాశనం చేయడమే లక్ష్యంగా పరిశ్రమలోని అగ్రకుల శక్తులు వివరించాయి. అయినప్పటికీ ఆయన ఓ విలక్షణ నటుడిగా నిలిచి ఉన్నారు. ఈ ఉదంతం బహుజనులను హీరోలుగా అంగీకరించకుండా పరిశ్రమ ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తుంది. పైడిపాటి జయరాజ్ బాలీవుడ్లో వెలిగిన తెలుగు పరిశ్రమ పట్టించుకోలేదు. కరీంనగర్ సిరిసిల్లాకు చెందిన బీసీ నటుడు పైడిపాటి జయరాజ్ బాలీవుడ్లో తొలితరం హీరోగా ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఘనత కూడా ఉంది ఆయన. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం ఆయన పూర్తిగా విస్మరించింది. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు దొరికినటువంటి ఒక అద్భుత దర్శక రత్నం జైపోలో తెలంగాణ శంకర్ గారు. జయం మనదేరా సినిమా విక్టర్ వెంకటేష్ తో తీసిన దళితులకు
బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పే ఒక గొప్ప సందేశాత్మక చిత్రం. ఈ సినిమా చూసిన తర్వాత మాయావతి గారు, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారిని స్వయంగా పిలిపించుకొని 1 గంట సేపు మాట్లాడడం జరిగింది. కానీ తెలుగు సినీ పరిశ్రమ ఒక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కోరి సినిమాలు తీశారనే కక్షతో వారికి సినిమా దర్శకత్వం అవకాశాలు దూరం చేసింది. ఇది వాస్తవం. తమిళ, కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమల్లో 70% మంది నటులు, నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా స్టూడియో యజమానులు బీసీ బహుజనులే. కానీ తెలుగు సినీ పరిశ్రమ అందుకు పూర్తి విరుద్ధం. ఉదాహరణకు శారద, వాణిశ్రీ లాంటి బీసీ మహిళలు హీరోయిన్లుగా రాణించారు. కానీ హీరోలు మాత్రం బీసీ ఎందుకు రాలేదు అనేది ఇక్కడ ప్రశ్న. బీసీలోంచి హీరోయిన్లు రావాలి, కానీ హీరోలు మాత్రం రావద్దు. ఇది వారి దృక్పథం. ఈ ప్రశ్న పరిశ్రమలోని కుల వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించేలా ఉంది. దర్శకులు కూడా కొందరు మాత్రమే తెలంగాణ శంకర్ వంటి వ్యక్తులు సాంకేతిక రంగాల్లో నిలిచిన తెరపై బహుజనులు హీరోగా నిలిచే అవకాశాలను పూర్తిగా మూసేస్తున్న వ్యవస్థ మన కళ్ళ ముందే నడుస్తుంది. పక్క రాష్ట్రాల్లో పరిస్థితి వేరేలా ఉంది. కన్నడంలో కేజీఎఫ్ నటుడు యాష్ ఓ సూపర్ స్టార్, ఓ బీసీ. తమిళంలో సూపర్ స్టార్ విజయ్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ విశ్వకర్మ కులానికి చెందినవాడు. బీహార్, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో బహుజనులు సినిమాల్లో హీరోలుగా వెలుగుతున్నారు. కానీ తెలుగు పరిశ్రమలో మాత్రం కమ్మ, రెడ్డి, రాజులు, కాపు, వెలమల వర్గాల ఆధిపత్యం అద్భుతంగా అమలుతోంది. సినిమాలు తీయడమే కాదు, స్టూడియోలు, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్ అన్ని కూడా ఆ వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. బహుజనులు సినిమాలను ఆదరిస్తారు. చెమటోష్టి కష్టపడి సంపాదించిన సొమ్మును సినిమాలకు దారపోస్తారు. మన సొమ్ముతో సినీ పరిశ్రమ నడుస్తుంది. చిరంజీవి సినిమా హీరో అయిన తర్వాత కాపు కులం ఆధిపత్య గత 30 సంవత్సరాలుగా నడుస్తుంది. అభిమాన హీరో సినిమా పోస్టర్లను అతికిస్తారు. సినిమా రిలీజ్ రోజు హీరోల పోస్టర్లకు పాలాభిషేకం కూడా చేస్తారు, పూజలు కూడా చేస్తారు, అభిమాన సంఘాలు నడుపుతారు. కానీ ఈ వర్గాల్లోని వారు తెరపై హీరోలుగా మాత్రం పనికిరారు. వీరే సినిమాను ఆదరించి నిలబెట్టే ప్రేక్షక దేవుళ్ళైతే ఈ వర్గాల వారిని హీరోలుగా చూడాలనుకోవడం తప్ప, హీరోలుగా నటన ఉన్న వారసత్వంగా హీరోలు చలమవుతున్న వీరిని ఆదరించడం మన భావ దరిద్రానికి నిదర్శనం కాదా? ఇంకెన్నాళ్ళని వీళ్ళను మోస్తారు, ఇంకెన్నాళ్ళని వీళ్ళను మోస్తారు. మన చప్పట్లతో వారు దుప్పట్లు కప్పుకుంటున్నారు, మన చప్పట్లతో వాళ్ళు దుప్పట్లు కప్పుకుంటున్నారు. ఇక మారాలని స్పృహ చైతన్యం అవసరం. బహుజనులు ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. అగ్రకుల హీరోల సినిమాలను చూసేందుకు మొగ్గు చూపకూడదు, వారి ప్రచారంలో పాల్గొనకూడదు. బహుజనులు ఓటీటీ, యూట్యూబ్, స్వతంత్ర నిర్మాణాల ద్వారా తమ సృజనాత్మకతను వెలుగులోనికి తేవాలి. ప్రభుత్వాలు బహుజనులు నిర్మించే సినిమాలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు, ప్రోత్సాహాలు అందించాలి. బహుజనులకు ప్రాధాన్యత లేని సినిమా మనం ఆదరించకూడదు. సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది అనే సందంగా ఇదేమి చోద్యమో ఈ ఆలోచన ఒక సామాజిక ఉద్యమానికి ఆహ్వానం పలకాలి. అగ్రకుల ఆధిపత్యాన్ని పాతిపెట్టాలి, అగ్రకుల ఆధిపత్యాన్ని పాతిపెట్టాలి. అప్పుడే తెలుగు కళామాతల్లికి నిజమైన నీరాజనాలు.